ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వదినా, వదినా, రండి రండి. ప్రేమ పక్షుల దారి ఇటు మళ్ళిందేంటి? నువ్వు చేసిన హెల్ప్ కి అమ్మ తరపున నా తరపున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నా తరపున కూడా సిస్టర్. థ్యాంక్స్ ఎందుకు? నా వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దుకున్నాను అంతే. ఈ పొరపాటుకి అసలు కారణం నేనే కదా వదినా. నిన్ను కలిసి థ్యాంక్స్ కూడా చెప్పకపోతే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. అందుకే వచ్చాను. ఈ విషయం మావయ్య గారికి ఏమైనా తెలిసిందా? నా మీద ఏమైనా సీరియస్ అయ్యారా? అయ్యారు, కానీ అమ్మని నన్ను అర్థం చేసుకుని క్షమించేశారు. నీ దగ్గర కూడా ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడరు. సో నో ప్రాబ్లం. అత్తయ్య ఆఫీస్కి వెళ్ళారా? లేదు, ఇంట్లోనే ఉంది. నువ్వు కొంతమంది ల్యాండ్ ఓనర్స్ లిస్ట్ ఇచ్చావు కదా, వాళ్ళతో మాట్లాడుతుంది. ఈసారి మేఘన వదిన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. సిస్టర్, ఈ బిజినెస్ కి సంబంధించి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి? మా ఫాదర్ సిటీ అవుట్స్కట్స్ లో నా పేరు మీద 15 ఎకరాలు కొన్నారు. అది రియల్ ఎస్టేట్ సైట్. అది అత్తయ్య మామయ్య బిజినెస్ కి హెల్ప్ అవుతుందేమో ఒకసారి చెక్ చేస్తారా? ఎందుకు హెల్ప్ అవ్వదు? ఎవరికో తెలిసిన వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకునే బదులు నీ ప్రాపర్టీ అయితే ఇంకా బెస్టే కదా. బెస్టే, కానీ అత్తయ్య గారికి ఎవరైనా హెల్ప్ చేస్తే నచ్చదు కదా. హెల్ప్ ఏముంది? ఇది బిజినెస్ డీల్. అత్తయ్య మావేలతో నేను మాట్లాడతాను. నువ్వు ఒకసారి మీ ఫాదర్తో డిస్కస్ చెయ్యి. డిస్కషన్స్ ఏం అవసరం లేదు. మా డాడీ నా డెసిషన్కి ఎప్పుడు నో చెప్పరు. కానీ సుహాస్ ల్యాండ్ అని తెలిస్తే అమ్మ ఒప్పుకోదనిపిస్తుందో దినా. అయితే సుహాస్ పేరు బయటకు రాకుండా ఎవరో ఎన్నారా ఏం చెప్దాం. మొత్తం సెట్ అయిన తర్వాత కాళ్ళ మీద పడైనా సరే సారీ చెప్పి ఇదంతా బిజినెస్ కోసమే అంటాను. మా సిస్టర్ టాలెంట్ ఏంటో తెలుసు కూడా నువ్వు నీ సిల్లీ డౌట్లు ఏంటి రేను? మా సిస్టర్ తలుచుకుంటే అయిపోయినట్టే. సంజయ్ బావగారు ఇద్దరు తమ్ముళ్లతో కలిస్తే నీ ఆస్తి మొత్తం వెనక్కి లాక్కోవచ్చని ఎవరో లాయర్ చెప్పారంట. నాకు తెలిసి ఈ ఆలోచన వెనుక ఉష ఉందేమోనని డౌట్ గా ఉంది. నువ్వు చేసే ప్రతి పని మన కుటుంబ గౌరవానికి పరువుకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. నీ వల్ల నా మెట్టినింటికి కష్టం వస్తే కళ్ళు మూసుకొని తప్పుకోను. తల్లిదండ్రుల ఆస్తి మీద పిల్లలకి హక్కు ఉంటుంది గాని కోడళ్ళకి కాదు. అనుకున్నది జరగనప్పుడు నేనే రూట్ మార్చాలి. సంజయ్ని ఇలానే వదిలేస్తే అందరూ చెప్పిన మాటలు నిజమవుతాయి. ఈ ఆస్తి మొత్తం నా గ్రిప్లో ఉండాలంటే సంజయ్ నా కంట్రోల్లో ఉండాలి. సంజయ్, నా మీద కోపం ఉండడంలో అర్థం ఉంది. కానీ నువ్వు అరెస్ట్ అవ్వడానికి పూర్తి కారణం నేను కాదు, మా నాన్న. ఆయనకి కూతురు మీద ఉన్న ప్రేమ. అంత ప్రేమ ఉన్నప్పుడు నిన్నెందుకు ఇక్కడ ఉంచడం? తన దగ్గరికి తీసుకెళ్ళమను. నిన్ను వదిలి నేనెలా వెళ్ళగలను? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంది. ఆస్తిని కంపెనీని నీకు దక్కేలా చేసింది. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను, కానీ ఆస్తిని దక్కించుకోవడానికో నా వాళ్ళకి దూరంగా బ్రతకడానికో కాదు. నీ వాళ్ళంటే నీ ఫ్యామిలీ ఒక్కటే కాదు, నేను కూడా ఉన్నాను కదా సంజయ్. నువ్వు నా పీక పట్టుకున్నప్పుడు ఊపిరాగినంత పనైంది. తప్పించుకుని గదిలోకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయేదాన్ని.
సరిగ్గా అప్పుడే డాడ్ ఫోన్ చేయడం, భయంతో జరిగిందంతా చెప్పడం, డాడ్ నాకేదో అయిపోతుందన్న కోపంలో నిన్ను అరెస్ట్ చేయించారు. నన్ను తరుణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా. నీ కళ్ళల్లో పగ ప్రతీకారం తప్ప కొంచెం కూడా బాధ పశ్చాత్తాపం లేదు. అప్పుడు కోపంలో ఉన్నాను. నువ్వు చేసింది తప్పని ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు ప్రేమ పుట్టిందా? అవును, అందుకే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రావటం కాదు, నన్ను అరెస్ట్ చేయించి బెయిల్ కోసం ఎందుకు ట్రై చేయలేదు? చేసింది తప్పని ఫీల్ అయితే కనీసం నన్ను చూడ్డానికి స్టేషన్కి ఎందుకు రాలేదు? స్టేషన్ నుండి ఇంటికి వస్తే నీ మొహంలో ఆనందం కన్నా వీడప్పుడే వచ్చేసాడా అన్న ఫీలింగే ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతే సంజయ్, నా ఫీలింగ్స్ ని రాంగ్ గానే అర్థం చేసుకుంటావు. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత మా నాన్నతో ఎంత కోపంగా మాట్లాడానో, ఎలా తిట్టానో తెలుసా? వెంటనే ఆయన్ని రిలీజ్ చేయించకపోతే లైఫ్ లో నీ మొహం చూడనని వార్నింగ్ కూడా ఇచ్చాను. నిన్ను చంపాలనుకున్న వాడి మీద ఎందుకంత ప్రేమ అని క్వశ్చన్ చేస్తే, మెళ్ళో తాళ్ళు ఉన్నంత కాలం మా మధ్య ఎన్ని గొడవలున్నా మేము కలిసే ఉంటాం తప్ప దూరం కాము అని కాన్ఫిడెంట్ గా చెప్పాను. నిన్ను చూడాలి, మాట్లాడాలి అని ఎంత ఆశపడ్డానో తెలుసా? స్టేషన్కి వస్తే నన్ను చూసి కోప్పడినా, సరిగ్గా మాట్లాడకపోయినా చాలా బాధపడాల్సి వస్తుందని ఆలోచించి ఆగిపోయాను. వద్దు, అంతకు మించి నటించొద్దు. నమ్మటం నా వల్ల కాదు. తెలుసు సంజయ్, నేను చేసిన తప్పుకి నేనెంత బ్రతిమలాడినా, ఎంత కన్విన్స్ చేసినా అది నటనలానే ఉంటుంది. కానీ నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నా జీవితంలో ఎవరిని ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు. ఇది ప్రేమ అనుకుంటావో, లేకపోతే నువ్వు మాత్రమే నా జీవితంలో ఉండాలన్న పిచ్చి అనుకుంటావో నీ ఇష్టం. ఆస్తి మన సొంతమైన తర్వాత నువ్వు మాత్రమే ఆ ఇంటికి వెళ్ళడం వల్ల అందరూ దోషిగా చూసేది, నిందలు వేసేది నా మీదే కదా. వాళ్ళ మీద నీకెంత ప్రేమున్నా నిన్ను చీకొడుతూ తక్కువ చేస్తున్నారంటే భార్యగా అది నాకు అవమానం కాదా? ఈ పద్ధతి బిహేవియర్ నచ్చకని కోపం వచ్చింది. చేసింది తప్పని ఒప్పుకుంటున్నా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? పోనీ నేను మారానంటే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. లెంపలు వేసుకొని గుంజులు తీనా, కన్నీటితో నీ కాళ్ళు కడగనా? లేదు లేదు, మీ కాళ్ళ మీద కాదు, అత్తయ్య మావే కాళ్ళు పట్టుకొని తప్పంతా నాదే, నా భర్త మీద ప్రేమతోనే ఇదంతా చేశానని నన్ను క్షమించండి అని చెప్పనా? ఏంటి అలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? ఈ ప్రపంచంలో నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మేఘన మాత్రమే సంజయ్. జస్ట్ కాళ్ళు పట్టుకోవడమే కాదు, నువ్వు ఆర్డర్ వేయి, ఇప్పుడే వెళ్ళి ఆ ఇంటి చుట్టూ పొర్లు దండాలు పెడతాను. మన కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత మనం ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళి అత్తయ్య మావయ్యని ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. ఇంతకు ముందులాగా అందరూ కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మా నాన్న ఆవేశం వల్ల, నా భయం వల్ల అవన్నీ దూరం అయ్యాయి. అసలు ఈ గొడవంతా ఆస్తి కంపెనీ కోసమే కదా? ఇవేవి నాకొద్దు. ఇప్పుడే కార్తిక్ తో మాట్లాడి నాకు సైనింగ్ అథారిటీ కూడా వద్దు అని డాక్యుమెంట్ రెడీ చేయమని చెప్తాను. నీతో పాటు సీఈఓగా ఉన్న నేను కూడా రిజైన్ చేసి రేపే ఆఫీస్కి లెటర్ పంపిస్తాను. కనీసం అప్పుడైనా నన్ను నమ్ముతావా? నీకన్నా నాకు ఇవేవి ఎక్కువ కాదని ఒప్పుకుంటావా? ప్లీజ్ సంజయ్, ప్లీజ్. రా, భోంచేద్దాం. అంటే అంటే నువ్వు నన్ను క్షమించినట్టేనా? నా తప్పును అర్థం చేసుకున్నట్టేనా? ఇది నిజమేనా? నేను నమ్మచ్చా? నమ్మకం గురించి నువ్వు నన్ను అడగడం కాదు, నేను నిన్ను అడగాలి. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి. ఈ టాపిక్ నింతటితో వదిలేస్తే నీకు నాకు కూడా మంచిది. నీకు కాదు, ఆ మంచి మొత్తం నాకే. నేను చెప్పిన మాటలు పూర్తిగా నమ్మకపోయినా నా మీద కోపం తగ్గింది, అది చాలు. ఈ నటనని ఇంకో 2 రోజులు కంటిన్యూ చేస్తే
కథ మళ్ళీ మామూలే, మొత్తం మన కంట్రోలే. మొత్తానికి సక్సెస్ఫుల్ గా సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసాం. నాకు చాలా సంతోషంగా ఉంది. కిరణ్ గారి ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్ అంటే ఎవరు నమ్మరు. ఇందులో నాదేం లేదండి. నాకు సంగీతం నేర్పించిన విద్యాధరి గారి ఆశీర్వాదం వల్లే ట్యూన్స్ చేయగలిగాను. ప్లస్ మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. పల్లవి గారికి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్న ఆలోచన రావడం వల్లే మనమంతా ఒక టీం అయ్యాం. సో మొత్తం క్రెడిట్ పల్లవి గారిదే. క్రెడిట్ ఏముంది, కిరణ్ గారు కెరియర్ లో సక్సెస్ అయితే చాలు. మనం అందరం ఇలా ఒక టీంలో ఉంటే చాలు కదా, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. బాగా చెప్పారు కిరణ్ గారు. ఒక మాట అంటాను, మీరు ఫీల్ అవ్వకూడదు. పర్లేదు, చెప్పండి. మీ పక్కన ఉషా గారు యాక్ట్ చేసిన మన సాంగ్ ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేది కాదేమో. కానీ పల్లవి గారు మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఇద్దరికిద్దరు పోటీ పడి డాన్స్ చేశారు. రాకేష్, మీరు అభిమానంతో అలా అంటున్నారు, కానీ కిరణ్ గారి పక్కన ఉషా గారే పర్ఫెక్ట్ గా ఉంటారు. వాళ్ళది రియల్ పేర్, మీది రీల్ పేర్. ఇద్దరికి పర్ఫెక్ట్ మన కిరణ్ గారే. నా దృష్టిలో ఇది ఒకరి సక్సెస్ మాత్రమే కాదు, టీం అందరి సక్సెస్. ఇలాంటి సక్సెస్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమంటారు? నాకు ఓకే. కిరణ్ గారు మీరు? లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. వచ్చి 3 days అవుతుంది. ఉషా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ తనకు ఫోన్ చేసి వచ్చేస్తున్నానని చెప్పాను. వెళ్ళండి కిరణ్ గారు, మిమ్మల్ని ఆపడం లేదు. కాకపోతే కొంచెం మాతో పాటు టైం స్పెండ్ చేసి వెళ్ళండి. డాలీ, ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి డ్రింక్స్ రెడీ చేయమని చెప్పు. ఓకే సార్. డ్రింక్సా? ఇందులో నన్ను కలపొద్దు. నేను వెళ్తాను, మీరు కానివ్వండి. హీరో లేకుండా పార్టీ ఏంటండి? మీరిక్కడ ఉండాల్సిందే. మా కోసం సరదాగా ఒక పెగ్గైనా సరే తాగి వెళ్లాల్సిందే. నో నో నో, నేను తాగను. మీరు ఎంజాయ్ చేయండి ప్లీజ్. కిరణ్ గారు, ఒకే ఒక్క పెగ్, ఆ తర్వాత మేము బలవంతమే చేయము. పల్లవి గారు, మీరైనా కిరణ్ గారికి చెప్పొచ్చు కదా. ఆయన వద్దంటున్నారు కదా, ఫోర్స్ చేయొద్దు. నేను కిరణ్ గారు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ మీకు కంపెనీ ఇస్తాం. కిరణ్ గారు, సాఫ్ట్ డ్రింక్ అయితే మీకు ఓకేనా? సాఫ్ట్ డ్రింక్ అయితే ఓకే. మన షూటింగ్ అయిపోయిన సందర్భంగా పార్టీ అరేంజ్ చేయండి. కిరణ్ ని మందు తాగమని రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే ఫోర్స్ చేయొద్దు. కానీ మందు తాగకపోతే మత్తు ఎక్కదు కదా మేడం. మీ ప్లాన్ అది కాదు కదా. మత్తెక్కాలంటే మందే తాగనవసరం లేదు. ఇది బ్యూటిఫుల్ బీస్ట్, ఒక స్పెషల్ కెమికల్. దీనికి రుచి ఉండదు, తాగిన తర్వాత మందు వాసన కూడా రాదు. స్లో పాయిజన్ లా పనిచేసే ఈ కెమికల్ మెల్లగా మత్తునిస్తుంది. ఇది కిరణ్ తాగే కూల్ డ్రింక్ లో కలపండి.
రాకేష్, మన షూట్ కి సంబంధించిన ఫుటేజ్ ఎక్కడుంది? హార్డ్ డిస్క్ లో ఉంది మేడం. ఎడిట్ షూట్ కి పంపించాను. అరే, పంపించేశావా? నేను ఇంకా రా ఫుటేజ్ చూద్దాం అనుకున్నాను. ఎందుకు మేడం? మొదటిసారి నేను కిరణ్ గారు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాం కదా, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుందాం అనుకుంటే ఆ ఛాన్స్ లేకుండా చేసేసాం. పర్లేదులే పల్లవి, ఎడిట్ అయ్యాక చూస్తావు కదా. అంటే కిరణ్ గారు ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుందిలేండి. పల్లవి గారు ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కదా, అందుకే కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. బాగా లేట్ అవుతుంది, ఇంక నేను బయలుదేరుతాను. మందు తాగకపోయినా కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. నో ప్రాబ్లం. మన పాట రిలీజ్ అయ్యాక, పెద్ద హిట్ అయ్యాక ఇంకా పెద్ద పార్టీ చేసుకుందాం. అప్పుడు మాత్రం నో చెప్పకండి. నో ప్రాబ్లం. సరే చూద్దాం. బాయ్. బాయ్ పల్లవి. బాయ్ కిరణ్ గారు. బాయ్. బ్యూటిఫుల్ బీస్ట్ ఎఫెక్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. నువ్వింటికి వెళ్లేసరికి మత్తెక్కడం స్టార్ట్ అవుతుంది. మందు తాగనని మాట తప్పినందుకు ఉషాకి నీ మీద కోపం వస్తుంది. ఆ కోపం నిన్ను బీస్ట్గా మారుస్తుంది. మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవల్ని నేను అడ్వాంటేజ్గా మార్చుకుంటాను. నిన్ను ఉషకి దూరం చేస్తాను. అదే నా ప్లాన్. రోజుతో షూటింగ్ పూర్తయిపోయింది. అంటే పల్లవి పీడ కూడా విరుగుడైపోయినట్టే. అయినా ఇంత మంచి మూడ్లో దాని పేరు తలుచుకోవడం ఏంటి? అసహ్యంగా. చిచి. మా ఆయన నా మీద ఎంతో ప్రేమతో వస్తారు. ఆ ప్రేమ మొత్తం ఈ పువ్వులను చూసి రెట్టింపు అవుతుంది. ఆ తర్వాత ఉషా, ఉషా, ఆయన వచ్చినట్టున్నారు. ఉషా.
కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇంటలా చూస్తున్నావు? 3 రోజుల తర్వాత నన్ను చూస్తున్నావుగా, అందుకే నీకు కొత్తగా అనిపిస్తుంది. నిజం చెప్పండి, తాగొచ్చారా? హాయ్. అంతటికి అన్నింటికి అదే కారణం, అందులో డౌటే లేదు. అసలు నాకిచ్చిన మాట తప్పి తాగి ఇంటికి వచ్చే కంటే అక్కడే దాని దగ్గరే ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే పల్లవి నీలోకి వచ్చి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నువ్వు ఉషా